ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్. నీ ఊహలకు కూడా అందదు నాగార్జున అనైతే అంటారన్నమాట. ఇదేంటిది నాకు కూడా తెలీదా అనైతే నాగార్జున గారు అయితే అంటారండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. బిగ్ బాస్ సీజన్ 9 మనకి ఫుల్ ఎపిసోడ్ అయితే మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనకి కింగ్ నాగార్జున గారు అయితే ఎంట్రీతోనైతే అదరగొట్టేశారనమాట. దాంట్లో మనకి ఫస్ట్ కంటెస్టెంట్ సెలబ్రిటీ మీద నాకు డౌట్గా ఉంది. ఆ పేరు ఏంటంటే తనుజ పుట్టిస్వామి. ఇప్పుడు రావడం ఏంటంటే మీకు ఫుల్గా చెప్తాను, చిన్న చిన్న బిట్లుగా చెప్తాను. స్టార్టింగ్లోనే రావడం ఏంటంటే అందరితోని మధ్య అవ్వాలా, నాకు సపరేట్ బెడ్ ఉంటే బాగుంటుంది, అమ్మో నేను బాత్రూమ్ క్లీన్ చేయాలా, నేను ఫ్లోరింగ్ క్లీన్ చేయాలా అని చెప్పేసి అయితే సతమత పడుతుందనమాట. అలాంటి వ్యక్తి అయితే మనకి తనుజ పుట్టిస్వామి. క్లారిటీగా మీరు ఆ ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. నెక్స్ట్ మనకి నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఇమాన్యువల్ గారు ఉన్నారు కదా జబర్దస్త్, అతనైతే బాగా నచ్చారు. నెక్స్ట్ మనకి దమ్ము శ్రీజ గారు కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మర్యాద మనీష్ గారు మధ్యలో కామెడీగా మాట్లాడతారు. అదేంటో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి శ్రేష్ఠ వర్మ మనం మాట్లాడుతున్నట్లయితే మనకి ఏదైతే జానీ మాస్టర్ మీద కేసు అయితే పెట్టిందో ఆ అమ్మాయి అన్నమాట శ్రేష్ఠ వర్మ. నాకు ఏమనిపిస్తుందంటే ఈవిడ మాట్లాడుతుంటే జానీ మాస్టర్ గురించే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను చాలా సాలిడ్గా ఉంటాను, నేను చాలా స్ట్రాంగ్గా ఇచ్చి పడేసేస్తాను, ఓర్చుకుంటాను కానీ నేను చాలా సాలిడ్గా అయితే ఇచ్చేస్తానని చెప్పేసి అయితే చెప్తుంది ఈ అమ్మాయి. నాకైతే జానీ మాస్టర్ ఉద్దేశించి మాట్లాడిందనే నాకు అనిపించింది. నాకైతే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫుల్ వీడియో ఉంది, మీరు కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ మనకి ఏంటంటే మర్యాద మనీష్ గారికి లాస్ట్లో శ్రీముఖి గారు వచ్చి మర్యాద మనీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడైతే నాకు డౌట్గా ఉంది. ఏంటంటే మర్యాద మనీష్ గారిని సెలెక్ట్ చేసుకోకుండా నాగా గారిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఇక్కడ ఒక్కొక్క కామనర్ వెళ్తుంటే హౌస్ లోపలికి మనకి బటబట నా చెమటలు కారుతున్నట్టు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎవరికి? మన అనుష రత్నం గారికి. పిఆర్ టీం పెట్టుకుంది, పిఆర్ టీం బొక్క, అన్నీ బొక్క. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే భరణి గారి గురించి చెప్పాలండి. ఫస్ట్లో మనకి ఇంటికి సరే చిన్న బాక్స్ అయితే తెస్తారు, దాని గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలోనే చెప్తాను నేను. చిన్న బాక్స్ అయితే తెస్తారన్నమాట. ఇది చాలా పవర్ఫుల్, చాలా సెంటిమెంట్ నాకు, ఇది ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలని అయితే అంటారనమాట. ఇది ఇలాంటిదేం తీసుకెళ్ళాలని అవ్వదని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్తారు. నాగార్జున గారు చెప్పిన తర్వాత భరణి గారు మీరు ఇంట్లో ఉంటారు, బయటకు వెళ్ళిపోతారంటే సార్ నేను హౌస్కి వెళ్ళిపోతాను అయితే అంటారన్నమాట. హౌస్ పంపించేసి మళ్ళీ ఒక రీతు చౌదరి గారు ఎంట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ భవానీ గారిని పిలుస్తారన్నమాట. భవానీ శంకర్ గారిని పిలిపించి ఓకే మీరు గోల్డ్ చైన్ వేసుకొని మీరు అయితే లోపలికి అయితే వెళ్ళిపోండి అని అయితే భవానీ శంకర్ గారు అయితే లోపలికి అయితే వెళ్తారు. ఫస్ట్ రీతు చౌదరి ఎంటర్ అవ్వక ముందు భవానీ శంకర్ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే ఎంటర్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఆ రెడ్ బాక్స్ వల్ల నాకు సెంటిమెంట్ ఉంది తీసి చూపిస్తారు, గోల్డ్ చైన్ అది. ఓకేనా? ఓకే, ఎలా చేస్తున్నాము దీని గురించి మీరు హౌస్లోనే మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ మీరు వెళ్ళండి సార్ అంటే మన భవానీ శంకర్ గారు అయితే లోపలికి అయితే వెళ్తారు అనమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి సంజన గారు ఏవి కూడా చాలా అంటే చాలా బాగుందండి. అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. చెమటలు జమజమని కారిపోతున్నాయి, తప్పదు వీడియో చేయాలి. నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి కూడా చాలా ఎమోషనల్గా ఏవి అయితే దింపాడు అనమాట. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కూడా స్టార్టింగ్ నుంచి ఏమైందో కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదండి, మీరు కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దానికన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. నా చెమటలు చూసినా సరే లైక్ చేయండి, మొత్తం చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్లోకి అయితే వెళ్ళిపోతామండి. బిగ్ బాస్ సీజన్ 9 అయితే మనకి ఫుల్ వీడియో అయితే వచ్చేసింది అనమాట. స్టార్టింగే మనకి ఒక పైనుండి ఆకాశంలో లావా అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కడి నుంచి మనకి సోనియా స్వీట్ సోనియా సాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ సాంగ్తోనైతే మన కింగ్ నాగార్జున గారు ఎంట్రీ అయితే అవుతారనమాట. దానికి ముందు మనకి కూలీ మూవీ మనకి చూపిస్తారండి. ఇంకా నాగార్జున గారు ఎంట్రీ అయితే ఇస్తారనమాట. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 కో ప్రెజెంటెడ్ బై థమ్స్ అప్. దాని తర్వాత మన నాగార్జున గారు ఎంట్రీ అయితే ఇస్తారండి. ఎంట్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా ఉంది ఎంట్రీ మాత్రం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏం జరిగిందంటే మీరు ఎంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులు ఒక పక్క అని చెప్పేసి అయితే మన నాగార్జున గారు చెప్తారండి. మరి ఈ రణరంగం చూడడానికి మీరందరూ సిద్ధమా అని చెప్పేసి అయితే మన కింగ్ నాగార్జున గారు అంటారండి. ఏంటి బిగ్ బాస్ వాయిస్ మారలేదు అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ వాయిస్ మారలేదు, బిగ్ బాస్ తీరు మారింది. ఇప్పటి వరకు నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుని చూశారు, ఈ సీజన్లో రంగంలోకి దిగే అర్జున్ చూస్తారు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ గారు అయితే అంటారండి. అర్జున్ గారికి ఒక గిఫ్ట్ అయితే పంపిస్తారండి బిగ్ బాస్. నాగార్జున గారు అంటారనమాట,
బిగ్ బాస్ నాతోనే స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే పెట్టి అయితే ఇలా తెరుస్తారనమాట. పెట్టి తెరిసిన వెంటనే మనకి కళ్ళకు గంతలు కొట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే వెళ్తారు నాగార్జున గారు. బిగ్ బాస్ ఇంటిని చూడాలన్నా, బిగ్ బాస్లో గేమ్స్ని ఆడాలన్నా, బిగ్ బాస్ పెట్టే పరీక్షల్ని ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి అయితే బిగ్ బాస్ నాగార్జున గారిని అయితే అంటారనమాట. నేను దేనికన్నా రెడీ అని చెప్పేసి అయితే కళ్ళకు గంతలు నాగార్జున గారు మనైతే తీస్తారు. అయ్యా రెడ్ క్లాత్ పెట్టారేటి నాగార్జున గారు అడుగుతారన్నమాట. రెడ్ క్లాత్ పెట్టారేటి అని అయితే అడుగుతారండి. నాగార్జున గారికి ఒక టాస్క్ అయితే పెడతారనమాట బిగ్ బాస్. ఒక టార్గెట్ ఉంటుందన్నమాట. టార్గెట్ కరెక్ట్గా అయితే ఇలా గుచ్చాలి. ఆ గుచ్చితే అప్పుడు రెడ్ క్లాత్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నాగార్జున గారు ట్రై అయితే చేస్తుంటారు దానికి. నాగార్జున గారు ఆ టార్గెట్ని పట్టుకొని జస్ట్ ఇలా ఇసురుతారన్నమాట. ఒక 9 అయితే ఇసురుతారన్నమాట. అక్కడ టార్గెట్ పైన 9 అని చెప్పేసి వచ్చి ఒక ఫైర్ అయితే వస్తుంది అనమాట. పర్లేదు బాగానే సెటప్ చేశారు ఇక్కడ మాత్రం. ఇంకా నాగార్జున గారు లోపలికి అయితే రెడ్ క్లాత్ అయితే తీస్తారన్నమాట. నాగార్జున గారు లోపలికి అయితే వెళ్తారు. వెళ్ళిన వెంటనే మనకి హాల్ అయితే ఉంటుందండి. హాల్ మనకి ఉన్న తర్వాత ఇది మనకు తెలుసుగా లివింగ్ ఏరియా. నేను సాటర్డే సండే ఇక్కడ నుంచి టీవీలో మాట్లాడుతుంటాను, అంతే కదా బిగ్ బాస్ అని అయితే అంటారనమాట. అప్పుడు బిగ్ బాస్ వెంటనే ఏమంటారంటే, ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్, నీ ఊహలకు కూడా అందదు నాగార్జున అని అయితే అంటారనమాట. ఇదేంటిది నాకు కూడా తెలియదా అని అయితే నాగార్జున గారు అయితే అంటారండి. నెక్స్ట్ మన నాగార్జున గారు కిచెన్లోకి అయితే వెళ్తారండి. కిచెన్లోకి వెళ్ళిన వెంటనే మిరపకాయలు అయితే ఉంటాయి అనమాట. మిరపకాయలు దాని తర్వాత దాన్ని ఏంటంటే ఆకులు అయితే ఉంటాయి అనమాట. ఇదేంటి ఇలాగుంది అని అయితే బిగ్ బాస్ అయితే అంటారన్నమాట. ఇదేంటి ఇలాగుంది అని చెప్పి నాగార్జున గారు అయితే అంటారండి. మిరపకాయల తోరణం మరీ ఎంత స్పైసీగా ఉంటుందా బిగ్ బాస్ వంటగది అని అయితే అంటారనమాట. డిఫరెంట్గా ఉందండి. హౌస్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. కలర్ఫుల్గా అయితే ఉంది హౌస్ అనేది. స్పైస్ మీటర్తో దాని మీటర్ని అయితే కొట్టమంటారు అనమాట. కరెక్ట్గా అయితే 1000కి 1 రూపీ తక్కువ అయితే వస్తుంది అనమాట. మొత్తం అలాగే ఏంటంటే నాగార్జున గారు హోమ్ టూర్ అయితే చేస్తారండి. హోమ్ టూర్ చేసిన వెంటనే అక్కడ మనకి ఏంటంటే బెడ్రూమ్స్లోకి అయితే వెళ్తారన్నమాట. బెడ్రూమ్స్లకు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక పాము అయితే ఉంటుంది అనమాట. అక్కడ మనకి వైకుంఠపల్లిలాగా ఉంటుంది కదా, 6 అయితే ఏమంటాడు అనమాట. ఫస్ట్ నాగార్జున గారు అయితే 3 అయితే వేస్తారు, మనకి 6 అయితే వేస్తారనమాట. టోటల్ 9 సీజన్ 9 బిగ్ బాస్ అని అయితే అంటారండి నాగార్జున గారు. దాని తర్వాత ఏంటవుతుందంటే ఇలా చూస్తాం మిస్టీరియస్ రూమ్ అయితే ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేయడానికి ఈ దీంట్లో కరెక్ట్గా 6 పడాలన్నమాట. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మనకి కెప్టెన్ రూమ్ అయితే ఉంటుంది అనమాట. కెప్టెన్ రూమ్ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఎవరితో ఉంటుందండి, చాలా రౌండ్గా అయితే ఉంటుంది అనమాట. బెడ్ అనేది మోస్ట్ లగ్జీరియస్ బెడ్ అనమాట. ఇది కెప్టెన్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సూపర్గా అయితే ఉందన్నమాట. హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగా నీట్గా బ్యూటిఫుల్గా కెమెరా యాంగిల్స్ నీట్గా అయితే షూట్ చేస్తారనమాట. మరి ఈ లాట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మాట్లాడితే బిగ్ బాస్ ఏమంటాడంటే, మీ ఊహలకు కూడా అందదు అని అయితే అంటారండి. మరి ఏమో మనం చూడాలి. చాలా బిగ్ బాస్ మనకి సెకండ్ హౌస్ని చూపించే ముందు మనకి క్యూబక్స్ ఉంటుంది కదా, క్యూబక్స్ని అయితే కరెక్ట్గా అయితే సెట్ చేయాలన్నమాట. నాగార్జున ఇది మీరు ఓపెన్ చేయాలంటే మీరు ఇంకొక సర్ప్రైజ్ కూడా దాటాలి, తెలుసు ఇదే కదా అనేది అంటారనమాట. మనకి క్యూబిక్స్ ఉంటుంది కదా, క్యూబిక్స్ని అయితే చూపెడతారనమాట. ఓకే ఇదే అని చెప్పేసి మనకి క్యూబిక్స్ అయితే ఓపెన్ అవుతాను. మనకి క్యూబిక్స్ని అయితే ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేస్తే ఇంకొక హౌస్ అయితే ఉంటుందండి. ఇది రైట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట ఈ హౌస్ అనేది. ఇల్లు అయితే ఆట చదరంగం అవుతుంది, 2 ఇల్లులు అయితే ఆట రణరంగం అవుతుంది అని చెప్పేసి అయితే నాగార్జున గారు అయితే అంటారనమాట. మొత్తం ఆ స్మోకీ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ పెట్టారు. మనకి ఇల్లు అయితే అంత ఫ్లోరింగ్ ఏదో చూపెట్టలేదు కానీ మనకి వాల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయండి. మనకి ఇంకా మెయిన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నాగార్జున గారు అయితే మనకి బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటకు వస్తారనమాట. వచ్చి రాగానే మనకి అక్కడ అగ్ని పరీక్ష షోలోనైతే ఎంతమంది అయితే 13 మంది అయితే మిగిలేరు కదా, 13 మంది కూడా అక్కడైతే కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత నాగార్జున గారు అయితే ఒక మాట అయితే అంటారనమాట. మీ అందరి గురించి కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయి. లక్షల అప్లికేషన్లో 50 మందిని అయితే సెలెక్ట్ చేసాం. 50 మంది నుంచి మీకు 15 మందిని అయితే సెలెక్ట్ చేసాం. 15 మందిలో నుంచి 2 ఎలిమినేట్ చేసి 13 మంది అయితే సెలెక్ట్ చేశారు. ఆ మొత్తం టోటల్ 13 మంది ఏవి అయితే ప్రజెంట్ చేశారనమాట. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఫోకస్ అయితే ఎక్కువ చేశారండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి కంటెంట్ ఎక్కువ పెంచి చూపించారనమాట. నాకైతే అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్, మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ప్రోమో కట్లోనే ఇలా లేపాడు. నిజంగా ప్రోమో కట్లను పైకి అయితే లేపాడు అనమాట. సూపర్, చాలా బాగా అనిపించింది. ఎక్కువైతే అతనే ఎలివేషన్ అయ్యారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎక్కువ ఎలివేషన్ అయ్యారు. గుండు గీసుకోమని బర్ర గీకేసుకొని ట్రిమ్మర్ అయితే అవతల గీసి తీసేసాడు. ఇంకా షాకీబ్ గారు అయితే 1 మినిట్ కనిపిస్తారు. అలాగే మనకి దమ్ము శ్రీజ గారు అయితే 1 సెకండ్ అయితే కనబడతారు. ఇంకా మనకి డాలియా గారు అయితే 1 సెకండ్ అయితే కనబడతారు. అందరూ కూడా 1 సెకండ్ కనబడతారు. కాకపోతే మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాత్రం ప్రోమో కట్టడం మాత్రం అద్దరు కొట్టేశారన్నమాట. నాగార్జున గారు ప్రతిదీ కూడా పరిశీలించి ప్రోమో కట్ అయితే చేస్తారని చెప్పేసి
నాకైతే అనిపించింది. నెక్స్ట్ మనకేంటంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. మీ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. చాలా మరి అంత కష్టపడ్డారు గాబట్టి నా ముందుకైతే వచ్చి నిలబడ్డారని జెప్పేసి అయితే నాకు సార్ అయితే అంటారండి. దాని తర్వాత ఒక్కొక్కళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేసుకోవడం అయితే మొదలెడతారనమాట. దాల్య గారైతే ఒక మాట అయితే అంటారండి. నాకు నమ్మలేకపోతున్నాను బిగ్ బాస్ అంటే నాగార్జున గారు ఒక మాట అయితే అంటారనమాట. ఏంటంటే, "చూసారు గదా! అలాగైతే బయటికైతే వెళ్ళిపోయండి" అని అయితే అంటారు. ఈ అమ్మాయి జీవితం సూపర్ అండి బాబు. నాకు వాయిస్ రాదు గానీ సేమ్ అదే పిచ్‌లో అయితే అంటారు నాగ్ సార్ అయితే. ఇంకా కల్కి గారు తెలుసు కదా! ఎగస్ట్రాలు అయితే చేశారు. ఆహ్, 'కలయా నిజమా' ఏదో పాట ఏదో పాడారనమాట. దాని తర్వాత రాదనుకుంటాను. అక్కడితోనైతే స్టాప్ చేశారు. మొత్తం అలాగే ఇంట్రడక్షన్ అంతా కూడా అవుద్దనమాట. మెయిన్ బిగ్ బాస్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అందరిలోని ఐదుగురిని మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరిలోని అంటే 13 మందిలోని ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తాము. బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తామని చెప్పేసి నాగార్జున గారు చాలా క్లారిటీగా, క్లియర్‌గా చెప్పారనమాట. వాళ్ళు కూడా వెళ్ళేది క్రింజ్ బ్యాచ్ అంతా కూడా క్లియర్ చేసేసి, మంచోళ్ళనంతా కూడా ఫిల్టర్ చేయడంలోని అగ్ని పరీక్ష షో అయితే 100% అయితే సక్సెస్ అయితే అయ్యింది. అది మాత్రం పక్కాగైతే నేను చెప్తున్నాననమాట. ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్స్ అయితే వస్తారండి. తనుజ 'జరగండి జరగండి జరగండి' ఆ సాంగ్ అయితే ఉంది కదా! మన 'రామ్ చరణ్' గారిది. 'జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చిందండి' అని చెప్పేసి అయితే సాంగ్ అయితే ఉంటుంది కదా! ఆ సాంగ్‌తోనైతే మనకి తనుజ గారైతే ఎంటర్ అయితే ఇస్తారనమాట. తనుజ ఫేస్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొద్దిగా సెన్సిటివ్ వ్యక్తి ఏమో అనైతే నాకైతే అనిపిస్తుంది. మామూలుగా చెప్తున్నాను కొద్దిగా సెన్సిటివ్ ఏమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుందండి. ఇంకా నాగార్జున గారికి అలాగే మనకి తనుజ గారికి డిస్కషన్ అయితే ఉంటుందనమాట. ఆ డిస్కషన్ ఏంటంటే ఫ్రెండ్స్ 9 విషయాలు నీ గురించి షార్ట్‌కట్‌లో 9 విషయాలైతే కరెక్ట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయమనైతే అంటారనమాట. నేను ఫ్యామిలీ గర్ల్ అని చెప్పేసి అయితే ఫస్ట్ పాయింట్ అయితే చెప్తదావిడ. సెకండ్ వచ్చేసరికి ఓవర్ థింకర్. నేను చెప్పాను కదా! ఫేస్ చూసే కొద్దిగా జాలి, దయ, కరుణ ఉన్న వ్యక్తని. ఓవర్ థింకర్ సెకండ్. మనకి మూడోది వచ్చేసరికి మనకింకా థర్డ్ వచ్చేసరికి మనకింకా సెన్సిటివ్. ఫోర్త్ వచ్చేసరికి మనకింకా మూడీ. ఫిఫ్త్ వచ్చేసరికి సమ్‌టైమ్స్ క్రేజీగా ఉంటాను నేను. ఇంకా సిక్స్త్ వచ్చేసరికి నేను చూడడానికి బాగున్నాను నాగ్ సార్ అనైతే అంటారనమాట. నాగ్ సార్ బ్రహ్మాండంగా ఉన్నావు అనైతే అంటారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేను బాగా వంట చేస్తాను అనైతే అంటారనమాట. నెక్స్ట్ మనకి నేను బాగా ఇన్నోసెంట్ అనైతే అంటారనమాట. ఇంకా నైన్త్ వచ్చేసరికి మనకి ఇంకా ఒక్కసారి ఏదన్నా సరే గట్టిగా అనుకుంటే అదైతే వదిలిపెట్టను అనైతే అంటారనమాట. తనుజ గారు బానే చెప్తున్నారు గానీ, కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోపలికెళ్ళిన తర్వాత ఈ నైటే అనుకుంటాను లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడాలి మరి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తానండి. మరి ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ కంటెస్టెంట్ మనకి తనుంజ గారైతే ఎంటర్ అయితే అవుతారండి. బిర్యానీ వండి మనకి నాగార్జున సార్‌కి అయితే తీసుకొచ్చిందండి. ఇంకా తనుంజయ్ గారిని అడుగుతారనమాట. ఏం అడుగుతారంటే, ఇప్పుడు వీళ్ళాట నువ్వు చూసి 13 మందైతే కూర్చున్నారు. అగ్ని పరీక్ష షోలోనే 13 మందైతే కూర్చున్నారు. 13 మందిలోని నీకు ఎవరు టఫ్ కాంపిటీషను అనైతే అంటారనమాట. అప్పుడు తనుంజయ్ గారు వీళ్ళెవరు నాకంత టఫ్‌గా కనిపించలేదు. ఎందుకంటే నా ఆట కూడా చూడాలి కదా! అనైతే అంటారనమాట. అక్కడ కొద్దిగా ఓవర్ యాక్టింగ్‌గా కనిపించింది. ఈవిడంతా ఇరగ్గొట్టి ఆడేస్తారా అని చెప్పేసి అయితే నాకైతే అనిపించిందండి. చూద్దాం మరి పుట్టి స్వామి గారైతే మంచి కాన్ఫిడెన్స్‌గా అయితే ఉన్నారు. మరి అది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనైతే మనం చూడాలి. తనూజు పుట్టిస్వామి గారు తనూజ గారు బిగ్ బాస్ హౌస్ లోపలికైతే వెళ్తారన్నమాట. అప్పుడు నాగార్జున గారు ఫస్ట్ టైమ్ హోమ్ టూర్ చూద్దామా అని చెప్పేసి అయితే 13 మందితోనైతే మాట్లాడతారండి. 13 మంది ఒకేసారనైతే అంటారన్నమాట. తనూజ పుట్టిస్వామి గారు లోపలికైతే ఇలా ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగాలనే ఓహ్! బావుంది. ఫస్ట్ బెడ్‌రూమ్ చూద్దాం అని చెప్పేసి అయితే బెడ్‌రూమ్‌లోకైతే పరిగెడతారన్నమాట. బెడ్‌రూమ్ చూసిన వెంటనే ఆవిడ సూపర్ డూపర్ అనుకుంట ఒక మాట అయితే అంటదండి. ఏంటంటే అదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇదేంటిది 10 పెద్ద బెడ్‌లు ఉన్నాయి మరి సింగిల్ బెడ్ ఏదన్నా పెట్టొచ్చు కదా బిగ్ బాస్ అని అయితే అంటారన్నమాట. నాకు అర్థం కాలేదు ఏంటంటే సింగిల్ బెడ్‌రూమ్ పెట్టొచ్చు కదా అని అంటే ఈవిడ అందరిలోని మర్జ్ అవ్వదా? అందరిలోని కలవదా? ఈవిడ సింగిల్‌గా ఉంటదా? అనైతే నాకైతే అనిపించింది. మనకి దాంట్లో తెలిసిపోయింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఫేస్ రియాక్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టింది. నాకు సింగిల్ బెడ్ ఉంటే బాగుంటది అని చెప్పేసి తనది సింగిల్ బెడ్ ఉంటే మంచిదే. మనకి ఏదో టాస్క్‌ల్లో నాడి కెప్టెన్ బ్యాచ్‌తోని సింగిల్ బెడ్ మీద పడుకోవచ్చు. అందరితోని మర్జ్ అవ్వదనేది నాకు అనిపిస్తుంది ఈవిడ. మాటలో మనం చెప్పేయొచ్చు కదండీ! ఇంకా ఆట ఎలాగుంటుందో చూడాలి. ఈవిడైతే కొద్దిగా ఓవర్ యాక్షన్‌గా బిహేవ్ చేసిందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి ఫ్లోరా సైని అనమాట. ఓ పోరి దిల్ రూబా అనే పాటతోనైతే మనకైతే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారండి. మనకైతే ఎంట్రీ అయితే ఇచ్చారనమాట. ఆ పాట అయిపోయిన తర్వాత నాగ్ సార్ అయితే ఎంట్రీ అయితే అవుతారనమాట. ఇద్దరి మధ్య కొద్దిగా గ్రూప్ డిస్కషన్ అయితే మొదలవుద్ది. అలాగే మనకి ఫ్లోరా షైని అన్న, ఆశా షైని అని ఒకటే మాట. ఆశా షైని అంటే నాకు ఫ్లోరా షైని అని పిలండి సార్ అనైతే అంటదనమాట ఈ అమ్మాయి. సరే ఏవి చూద్దాం అనంటే ఏవి అయితే పెడతారనమాట. చాలా సాడ్ ఏవి.
నిజంగా చెప్తున్నానండి. ఆ అబ్బీ చూసిన వెంటనే కొద్దిగా అయితే నాకైతే బాధగా అయితే అనిపించిందనమాట. ఆవిడ లవ్‌లోనైతే ఫెయిల్ అయిపోయారు. ఆ పెయిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే ఫ్లోరా సైని అమ్మగారు వచ్చేసరికి టీచర్, నాన్న వచ్చేసరికి మనకి ఆర్మీ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫ్లోరా సైని అయితే లోపలికైతే వెళ్తదనమాట. వావ్! సో బ్యూటిఫుల్ హౌస్ అనైతే అంటదనమాట. నెక్స్ట్ తనుజ గారు, విజ్ గారు మీ పేరేంటండి? నా పేరు తనుజ. మీ పేరండి? నేను 'లక్ష పాప లక్ష పాప'లోని డాన్స్ చేశాను కదా! నరసింహనాయుడు 'లక్ష పాప లక్ష పాప' నేను ఫ్లోరా సైని. ఓకే. గ్లాడ్ టు మీట్ యూ మ్యాన్. గ్లాడ్ టు మీట్ యూ. నెక్స్ట్ మనకి నాగార్జున గారైతే ఎంటర్ అవుతారనమాట. నాగార్జున గారు ఎంటర్ అయ్యి ఫస్ట్ హౌస్ మేట్‌ని సెలెక్ట్ చేస్తారనమాట. కార్డ్ అయితే తీస్తారు. 1, 2 మనకి 5, 4, 3, 2, 1 మనకి పవన్ కళ్యాణ్ థర్డ్ హౌస్ మేట్ అనమాట. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ అయితే ఫస్ట్‌గా అయితే ఎంటర్ చేస్తారనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ మనకైతే ఎంటర్ అయితే అయిపోయారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అయితే అంటారు. పైగా మన నాగ్ సార్ వచ్చేసరికి గారు అంటారనమాట. అగ్ని పరీక్ష వేరేగా ఉంటుంది. కాకపోతే లోపల రణరంగమే అని అయితే అంటారనమాట. ఇలాంటియన్నీ మీకు కామనే కదా! అని అయితే అంటారు. ఆర్మీలోనే మిలిటరీలోనే. సార్ కామనే సార్ అంటే ఓకే. వెళ్ళండి అని అయితే అనకి ఏం చూపించరు వెళ్ళండి అయితే అంటారనమాట. మనకి మూడోది పవన్ కళ్యాణ్ గారైతే లోపలికైతే ఎంటర్ అయితే అవుతారండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళే ముందు చిన్న క్వెషన్ అయితే అడుగుతారనమాట. అంటే ఆహ్, 12 మందిలో మీరు ఎవరైతే పంపించాలనుకుంటున్నారంటే ప్రియ గారండి. ప్రియ గారైతే లోపల రావాలని అయితే అనుకుంటున్నానని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారైతే అంటారనమాట. నెక్స్ట్ మనకి ఇద్దరైతే ఎళ్లారు సెలబ్రిటీస్ ఫ్లోరా సైని అలాగే మనకి తనుంజయ్ గారైతే ఎళ్లారనమాట. వీళ్ళిద్దరికీ మీరు ఒక టాస్క్ అయితే ఇవ్వబోతున్నారు అని చేసి అయితే అంటారండి. అంతే టాస్క్ ఏంటనేది చెప్పరు గానీ టాస్క్ అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అయితే అంటారనమాట. మన పవన్ కళ్యాణ్ గారు నాగార్జున గారి బ్లెస్సింగ్ తీసుకొని లోపలికైతే వెళ్తారండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు లోపలికైతే ఎంటర్ అవుతూ నన్ను ఓట్ చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పేసైతే 'బిగ్ బాస్' సెల్యూట్ అయితే చేస్తారనమాట. చాలా బావుంది. హౌస్ చాలా బావుంది. మీ పేరేంటండి? నా పేరు ఫ్లోరా సైని. మీ పేరేంటండి? నా పేరు ధనుంజయ్ అనైతే అంటారనమాట. వెంటనే పవన్ కళ్యాణ్ అదే సారీ మన నాగార్జున గారైతే స్క్రీన్ మీద అయితే వస్తారు. నాగార్జున గారు స్క్రీన్ మీద వచ్చిన వెంటనే ఏమవుద్దంటే మీకు ఒక చిన్న డ్యూటీ అయితే ఇస్తున్నాను. మనకి బాత్రూమ్ చూసారా? చూడలేదు సార్. ఎళ్లి బాత్రూమ్ చూపెట్టు తనుజ అనైతే ఇద్దరు ఎళ్తారనమాట. ముగ్గురైతే ఎళ్తారనమాట. తనుంజయ్ అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి ఫ్లోరా సైని అయితే ముగ్గురెళ్లి బాత్రూమ్ అయితే చూస్తారు. చూసొచ్చిన తర్వాత మీకు డ్యూటీ అయితే అప్పజెప్తున్నాను. బాత్రూమ్ క్లీన్ చేసే పని ఎవరికి అప్పజెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అని అయితే అడుగుతారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఫ్లోరా సైని మీకు చపాతీ ఇస్తా, మీకు పూరి ఇస్తా, మీకు అది ఇస్తా అని అయితే అంటదనమాట. అది అదేం నవ్వడు. కాకపోతే నేను ఫ్లోరా సైనికి ఇద్దాం అనుకుంటాను. 1 వీక్ పాటు బాత్రూమ్ క్లీన్ చేసే యాపారం అనేది మనకి ఫ్లోరా సైని గారికైతే ఇస్తారండి. అది విన్న ఫ్లోరా సైని నా టైం కూడా వస్తది. అప్పుడు మీకు కూడా చెప్తాను. అదేంటో అంటారన్నమాట. ఫస్ట్‌లోనే వీళ్ళిద్దరికి ఏదో ఫిట్టింగ్ ఏదో పెట్టావయ్యా బిగ్ బాస్. నిజంగా గ్రేట్. నెక్స్ట్ మనకి ఇమాన్యుయల్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడన్నమాట. ప్రోమో మనకి వచ్చేసరికి మనకి ఇంకా పల్లెటూరులో నుంచి అయితే ప్రోమో అయితే స్టార్ట్ అవుతది. ఎన్ని కష్టాలు పడ్డాడు, కాలేజ్ డేస్‌లోని లవ్వులు అన్నీ కూడా మనకైతే నీట్‌గా అయితే చూపిస్తారు ప్రోమోలోని. ప్రోమో అయిన తర్వాత మనకి నాగ్ సారు అలాగే మనకి ఇమాన్యుయల్ అయితే మాట్లాడుకుంటారనమాట. మీరు ఆడపిల్ల కూడా పాటలు పాడుతారంటే అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే పాట అయితే పాడుతారనమాట. కొద్దిగా మగ గొంతు అలాగే ఆడగొంతు మంచిగా అయితే మాట్లాడతారు. తర్వాత మనకి మీరు మిమిక్రీ కూడా బాగానే చేస్తారు ఇమాన్యుయల్ గారు అంటే యెస్ అంటే మిమిక్రీ కూడా బాగానే చేస్తానంటే ఫస్ట్ చిరంజీవి గారిని అయితే పిలుస్తారనమాట. చిరంజీవి గారు ఆహ్, ఈరోజు మీ అందరికీ చూసినట్లయితే చాలా సంతోషంగా ఉంది నాకు అనేది కొద్దిగా మిమిక్రీ అయితే చేస్తాడు. మనం కంప్లీట్‌గా చేయలేములెండి. చాలా బాగా అయితే చేస్తారనమాట మిమిక్రీ. మనకి కామనర్స్ కూడా ఉన్నారు కదా! కామనర్స్‌లోని మీరు ఎవరిని కాంపిటేటర్‌గా అనుకుంటున్నారని చెప్పేసి అయితే నాగార్జున గారు అయితే అడుగుతారండి. దానికి ఇమాన్యుయల్ గారు నేను దమ్ము శ్రీజ గారిని చూసానండి. ఏటి ఈ అమ్మాయి చిన్న పిల్ల అని స్టార్టింగ్‌లో అయితే అనుకున్నాను. దాని తర్వాత సూపర్‌గా అయితే ఆడారు. నాకైతే సూపర్‌గా అయితే అనిపించింది. దమ్ము శ్రీజ గారు నిజంగా నాకైతే సూపర్‌గా అయితే అనిపించారు. నాకు కాంపిటేటర్‌గా ఉన్నారు అని చెప్పేసి అయితే అంటారండి. నెక్స్ట్ మనకి మాస్‌మైన హరీష్ గారు కూడా సూపర్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్క డైలాగు కూడా చాలా సూటిగా, ముక్కుసూటిగా దేవుడినైనా సరే ప్రశ్నిస్తాను అని చెప్పేసి ఆ డైలాగులు మొత్తం అంతా కూడా టోటల్‌గా అయితే నేను చూసొచ్చాను. నాకు మాస్‌మైన హరీష్ గారు, అలాగే నాకు దమ్ము శ్రీజ గారు కాంపిటేటర్‌గా కనిపించారు అని చెప్పేసి అయితే అంటారనమాట. నాకైతే చాలా జెన్యూన్‌గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ గారైతే అనిపిస్తుందండి. ఇమాన్యుయల్ అయితే లోపలికైతే వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అందరికీ కూడా నేను ఫ్లోరా షైని, నేను ఆశా షైని, నేను పవన్ కళ్యాణ్ అయితే అంటారు. పవన్ కళ్యాణ్ అయితే అయితే చూస్తున్నారు అయితంటే మరి చూడడానికి ఎలా ఉంటదండి ఖచ్చితంగా చూస్తాం కదా! అని చెప్పేసి అయితే మనకి ఇమాన్యుయల్ గారైతే పవన్ కళ్యాణ్ గారైతే అంటారనమాట. మనకి తనుజ గారు మీరు గుర్రం ఎక్కొచ్చారా అయితే అంటది. అది నాకు అర్థం కాదు. గుర్రం ఎక్కొచ్చారంటే రెడ్ షర్టు, రెడ్ ప్యాంటు, రెడ్ సూట్ కేస్ వస్తే గుర్రం ఎక్కొస్తారా?
నాకు తనుంజయ్ గారు ఎందుకు డౌటే, పక్కాగా చెప్తున్నాను, తనుంజయ్ గారు నాకు డౌటే. ఇంకా తర్వాత కంటెస్టెంట్స్ మీరు చూసుకున్నట్లయితే సృష్టి వర్మ అయితే వస్తారండి. మంచి పవర్ఫుల్ డాన్స్తోనైతే వస్తుందన్నమాట. రగిలే రగిలే ఈ ఎదలో రగిలే ఏదో సాంగ్ ఉంటుంది. రగిలే రగిలే జరిగే యుద్ధాలే అనే పాటతోనైతే సృష్టి వర్మ గారు అయితే వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఏవి అయితే ఏం ప్రజెంట్ చేయరు కానీ ఈవిడ మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపించిందంటే, నాకన్నా జానీ మాస్టర్ ఈవిడ మాటలు వింటే జానీ మాస్టర్‌కి సలసల సలసల మండుతుంటదని అయితే నాకైతే అనిపించిందండి. చాలా ఓవర్ యాక్టింగ్‌గా మాట్లాడింది అని నాకైతే అనిపించిందనమాట. లోకంలోని ఉన్ని కేసులన్నీ కూడా ఈవిడ నెత్తి మీదే ఉన్నట్టు నాకైతే రియాలిటీగా ఇలాగ అనిపించింది భయ్. ఎందుకంటే ఇక్కడ ఏం మాటలు మాట్లాడితే నేను అదే మాటలు మాట్లాడతాను. నేను ఒక్కరే కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి వచ్చేసినట్టు, నేను 'పుష్ప 2లోని చేసేసినట్టు, చాలా మందికి నేను కొరియోగ్రాఫ్ చేశానట్టు, ఏదో ఈవిడ సొంత ప్రయత్నాలుగా ఏదో చెప్తుందనమాట. ఏం జరిగిందో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇంత స్ట్రాంగ్‌గానే ఉంటావమ్మా అని చెప్పి ఇలాగే మాట్లాడింది. నాకు సృష్టి వర్మ గారు మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపించిందంటే, ఈ మాటలన్నీ కూడా జానీ మాస్టర్‌కి తగిలినట్టు నాకైతే అనిపించిందండి. ఒకసారి మీరు ఎపిసోడ్ చూసే నా షో చూస్తున్నారని మీ అందరికి నాకు తెలుసండి. నిజంగా చెప్తున్నా. నిజంగా మీరు అనుకోండి. అసల కొరియోగ్రాఫర్, డయాగ్రాఫర్‌గా ఛాన్స్ ఇచ్చింది మన జానీ మాస్టర్ గారు. నిజంగా నాకు షాక్ అసల. ఓకే. ఎవరెవరు వచ్చింది. మీరు నాగార్జున గారు ఒక మాట అయితే అంటారు. ఏంటంటే, "మీరిప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా అయితే చాలా స్ట్రాంగ్‌గా అయిపోయావంటే" "ఆ! స్ట్రాంగ్‌గా అయిపోయాను సార్." అంటే, "మరి నా పాటకి ఏదైనా డాన్స్ ఏస్తావంటే" 'కన్ను పెట్టరా కన్ను కొట్టరా' అన్న పాటకైతే డాన్స్ చేసింది ఆవిడ. "మరి బయటికి బేగా వచ్చేయి. బయటికి బేగా వచ్చేస్తే నాతో కొరియోగ్రాఫ్ చేద్దుకంటే" "ఆ! వచ్చేస్తాను సార్. బయటికి బేగా వచ్చేస్తాను సార్" అంటే, "ఏంటే బయటికి బేగా వచ్చేత్తావా?" "ఆహా! అలా కాదు సార్. అంటే కొద్దిగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీ సాంగ్ ఏదైనా ఉంటే నేను కొరియోగ్రాఫ్ చేస్తానైతే అంటారనమాట. నాకెందుకో ఈవిడ తుస్కాకి అయితే అనిపిస్తుందనమాట. ఈవిడ ఫస్ట్ 'ధనంజయ్' గారు, తర్వాత 'ఫ్లోరా సైని' ఈళ్ళ ముగ్గురు మీద నా డౌట్ అబ్బా! ఈ దీంట్లోని మనకి స్ట్రాంగ్ కంటెండర్ ఎవరు అని అయితే అడుగుతారనమాట. నేను 'శ్రీజ' గారు అయితే అనుకుంటున్నానండి. చాలా నవ్వేస్తది. అల్లరి హల్లరి చిల్లరగా ఉంటది పిల్ల. నేనైతే 'శ్రీజ' గారిని అయితే అనుకుంటాను. అందరిని 'శ్రీజ' గారైతే లేపారనమాట. నిజంగా టూ గుడ్. టూ గుడ్ అని అయితే అనిపించింది. మనకి లోపలికైతే వెళ్ళిపోతారండి శ్రేష్ఠ వర్మ గారు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్‌గా మనకి కామనర్‌ని అయితే పంపిస్తారనమాట. ఈ కామనర్‌ని సెలెక్ట్ చేయడానికి మనకి బిందు మాధవ్ గారు అయితే వస్తారండి. బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత బిందు మాధవ్ గారు లేడీ నాగార్జున గారు అయితే అంటారనమాట. ఒకే ఒక కంటెస్టెంట్ బిందు మాధవ్ గారు విన్నర్. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అని చెప్పేసి అయితే షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత ప్రాపర్టీస్ ప్లీజ్ అని అయితే ప్రాపర్టీస్ అయితే వస్తాయండి. ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత 12 మంది ఫోటోస్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి బిందు మాధవ్ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే చూపిస్తారనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు మనకి అయితే వస్తారండి. బిందు మాధవ్ గారిని అయితే పంపించేస్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అలాగే మనకి నాగార్జున గారికి కొద్దిగా అయితే ఉంటదనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు మనకి బిగ్ బాస్ అంటే ఏంటంటే మనం ఫస్ట్‌లో మాస్క్ ఏసుకొని నటిస్తాం. కాకపోతే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళిన తర్వాత వన్ డే మాస్క్ ఏసుకోవచ్చు, 2 డే మాస్క్ ఏసుకోవచ్చు, 3 డే మాస్క్ ఏసుకోవచ్చు, 4థ్ డే మాస్క్ అయితే విరిగిపోతది. ఆడే ఒరిజినల్ క్యారెక్టర్. నాగార్జున గారు అయితే అంటారన్నమాట. మీరు సీజన్‌లో ఉన్నంత కాలం గుండేసుకునే ఉండాలి. గుండు బొచ్చు ఇప్పుడు ఏదన్నా మొలిస్తే దాన్ని కట్ చేసుకోమని అర్థం అండి. అంతే ఇక్కడ. ఓకే సార్ నేను మడం తిప్పను, మాట తప్పను అని అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు సూటిగా మాట్లాడతారు. అసలు అబద్ధం ఆడడు మనోడు. ఫేస్ టు ఫేస్ చాలా క్లారిటీగా ఉంటాడు మనోడు. ఓకే మీరు వెళ్ళండి అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే వెళ్తారనమాట మాస్క్ మ్యాన్. నా కల అయితే నెరవేరింది భయ్యా. ఫస్ట్‌లో నేను వీడియో చేశానండి. ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ, మాస్క్ మ్యాన్ హరీష్ నిజంగా గ్రేట్. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిపోతాడని చెప్పేసి ఫస్ట్ వ్యక్తిగా చేసింది నేనే. ఫస్ట్ టైం బ్రో కల అయితే నెరవేరింది. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే లోపలికైతే వెళ్ళిపోయారండి. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు లోపలికెళ్ళడమే ఒక ఇది. వెళ్ళిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత అందరూ అయితే అంటారన్నమాట. అతను మొత్తం అయిపోయిన తర్వాత పలకరిద్దాం అని అయితే అంటారన్నమాట. సార్ మీ గేమ్ చూసాను సార్ అని మీ గేమ్ చూసానండి అని చెప్పేసి ఇమానువేల్ గారు అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అయితే అంటారన్నమాట. హరీష్ గారు థ్యాంక్ యూ సార్ మీదే వీడియోస్ చూస్తుంటాను సార్. ఏ మీది కూడా జబర్దస్త్ అన్నీ చూస్తుంటాను సార్. చాలా బాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి అయితే అంటారన్నమాట. డిజర్వ్ క్యాండిడేట్ అని అయితే అంటారు. మనం పవన్ కళ్యాణ్ గారు అయితే అంటారండి. అలాగే మనకి ఇక్కడ చిన్న చెప్పాలి ఏంటంటే శ్రేష్ఠ వర్మ ఉంటుంది కదా! శ్రేష్ఠ వర్మ అయితే హలో సార్ అని అయితే సెకండ్ ఇస్తారు. ఆవిడ సార్ మాస్క్ మ్యాన్ గారు నమస్కారం, నమస్కారం, నమస్కారం. లక్స్ బాబు ఉంటది కదా! లక్స్ బాబు మీ పేరేంటంటే నా పేరు హరిత హరీష్. సోల్ నేమ్ వచ్చేసరికి మనకి హృదయ మానవ్. అది మాత్రం మానడయ్య బాబు మనోడు. అదే నాకు నిజంగా కామెడీ అయితే అనిపించిందనమాట. ఇంకా పరిచయాలు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే అయిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న టాస్క్ అయితే ఇస్తారనమాట. వారం మొత్తం
బిగ్ బాస్ హౌస్ మొత్తం తొడాలి. ఎవరు తుడుస్తారంటే సృష్టి వర్మని నిలబడమంటారు. అలాగే మనకి ఇమాన్యుయల్ గారిని అయితే నిలబడమంటారంట. అప్పుడు మాస్క్ మ్యాన్ గారికి ఇచ్చిన టాస్క్ అయితే ఇస్తారు నాగార్జున గారు. ఏంటంటే టాస్క్ ఏంటంటే మనకి మొత్తం ఆ బిగ్ బాస్ హౌస్ మొత్తం వారం పాటు క్లీన్ చేయాలి. ఎవరు క్లీన్ చేయాలంటే అన్న ఇల్లు చాలా క్లీన్గా ఉంది, ఇల్లు చాలా పెద్దగా ఉంది, కొద్దిగా ఆలోచించి ఇది చెప్తే బాగుంటుందంటే ఓకే బ్రదర్ చేస్తారంటారు. ఇమాన్యుయల్ గారికి ఇమాన్యుయల్ గారికి అయితే అయితే అంటారనమాట. నిజంగా నేను షాక్ అయిపోతాను నిజంగా అండి. ఈ అమ్మ ఇమాన్యుయల్ గారికి పంచు, కామెడీ మ్యాన్కి పంచు మన హరీష్ గారు సూపర్. అంటే ఏంటంటే డామినేషన్ ఎక్కువైతే ఇచ్చారు, మన కామనర్స్కి కొద్దిగా డామినేషన్ ఎక్కువైతే ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే సెలబ్రిటీస్కి కామన్ మ్యాన్కి కొద్దిగా గొడవ అయితే అవుతుంది. బాగుంది, ఇది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట. ఇది భరణి గారు అయితే వస్తారండి. భరణి గారు మంచి ఏవితో వస్తారు. అక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది అనమాట. అది వాళ్ళ మదర్ది బాక్స్ అనేది అయితే ఉంటుంది అనమాట. నేను ఖచ్చితంగా అయితే బాక్స్ని అయితే పట్టుకెళ్ళాల్సిన నాగ్ సార్ అని అయితే అంటారనమాట. నాగ్ సారు అప్పుడు ఏమంటారంటే మీ బాక్స్లో ఉండేది మాకు చూపించి మెడలో వేసుకుని మీరు వెళ్ళిపోండి అని అయితే అంటారనమాట. దానికి భరణి గారు ఒప్పుకోరు. భరణి గారు ఒప్పుకోకపోతే ఒకసారి ఆలోచించడం లేదు సార్, నేను ఇది రివ్యూలు చేయదలుచుకోలేదు అని చెప్పేసి అయితే భరణి గారు అయితే అంటారండి. ఇక నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు రివ్యూలు చేయించకపోతే ఏ గిఫ్ట్ కూడా లోపల తీసుకోవడానికి వీల్లేదు అని అయితే నాకు సరైతే క్లారిటీగా అయితే అంటారు అనమాట. అనిన తర్వాత అక్కడ కామెడీ ఏంటంటే మీరు ఉంటారా లేదంటే వెళ్ళిపోతారంటే నేను వెళ్ళిపోతాను సార్, ఇది మాత్రం రివ్యూలు చేయని అయితే అంటారనమాట. పొరపాటు అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు భరణి గారు. నాకు సార్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు ఇలాంటిదని చెప్పేసి అయితే అనుకుంటారు అనమాట. అలాంటి పర్ఫార్మెన్స్ మరి సీక్రెట్ రూమ్లో ఉంచుతారా లేదనుకుంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి అయితే నాకు డౌట్. అసలు నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది, ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రీతు చౌదరి గారు అయితే ఎంటర్ అవుతారు అనమాట. దబిడి దిబిడి అనే పాట అయితే వేసి మనకి రీతు చౌదరి గారు అయితే ఎంటర్ అయితే అవుతారు అనమాట. దివ్య అని అయితే అంటారు. స్కూల్లోని ఒరిజినల్గా ఆమె పేరు దివ్య, లేదనుకుంటే రీతు చౌదరి అయితే మార్పించుకుందట. ఎందుకు మార్పించుకుందంటే స్కూల్ చదివి డేస్లోనే ఏంటంటే దివ్య అంటే 10 మంది అయితే లెగిసేవారంట. అందుకే అర్జెంట్గా పేరు మార్చుకోవాలని చెప్పేసి అయితే రీతు చౌదరి అని అయితే పేరు పెట్టేసుకుందంట. ఇంకా నాకు సార్ టైట్ని హగ్ చేసుకుంటుంది అనమాట. వీళ్ళల్లో ఒక అబ్బాయిని తీసుకెళ్లాలనుకుంటే, అంటే కామనర్స్లో ఒక అబ్బాయిని తీసుకెళ్లాలనుకుంటే మీరు ఎవరిని తీసుకుంటారు అని చెప్పేసి అయితే నాకు సార్ అయితే అడుగుతారండి. దానికి రీతు చౌదరి గారు ఏమంటారంటే నేను నాగ్ ఉన్నాడు కదా, నాగ్ని అయితే తీసుకెళ్ళిపోదాం అనుకుంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు, మాస్క్ లేని వ్యక్తి అని చెప్పేసి అయితే నేను చూసిన దాంట్లో నాకైతే అర్థమైంది అని అయితే అంటది అనమాట రీతు చౌదరి. ఎలాగైతే అంటది తెలుసు కదా, నాగు పాము కాటి వేసింది ఆ డైలాగ్ అయితే ఎలాగని నాకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా రీతు చౌదరి గారిని ఏంటంటే నాగ్ సార్ని టైట్గా హక్ చేసుకుని రీతు చౌదరి అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోద్ది అనమాట. హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ని చూస్తే ఒకటే నవ్వు. ఎందుకంటే ఇమాన్యుయల్ తర్వాత రీతు చౌదరి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. బయట మరి ఎక్కడ ఎలాగ ఉంటుందో మనం చూడాలన్నమాట. నెక్స్ట్ మనకి భరణి గారు అయితే మళ్ళీ అయితే ఎంటర్ అవుతారు అనమాట. ఎవడ పంపిస్తారండి భరణి గారిని? భరణి గారు ఎక్కడికి వెళ్ళరు. భరణి గారిని అయితే మళ్ళీ అయితే వస్తారనమాట. లోపలికి అయితే హౌస్లోకి అయితే పంపిస్తారు. హౌస్లో పంపించి ముందు మనకి ఏమవుతుందంటే కాదు గోల్డ్ చైన్ అది యాక్చువల్గా అయితే గోల్డ్ అయితే అలౌ చెయ్యము, కాకపోతే ఏంటంటే అది సెంటిమెంట్ భరణి గారికి అని చెప్పేసి అయితే అంటారండి. అక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే నాగార్జున గారు భరణి గారితో మాట్లాడుకున్నప్పుడు సెంటిమెంట్ అంటే చైన్ అయితే ఇలా తీస్తారన్నమాట. అప్పుడు భరణి గారు నాగార్జునకి ఇలా చూస్తారు. అది కరెక్ట్గా జూమ్ చేస్తేనే మీకు కనబడుతుంది అనమాట. తర్వాత ఏంటంటే పుషప్స్ చేయమంటారు మన డిమాండ్ పవర్ని. అలాగే మనకి భరణి గారిని 50 కాదు 60 అనుకుంటా, 60 అయితే పుషప్స్ అయితే చేస్తారన్నమాట. దండిళ్ళు పర్ఫెక్ట్గా అయితే తీస్తారు. మీరు ఖచ్చితంగా అయితే డిజర్వ్, ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళాలి అని చెప్పేసి అయితే లోపలికి అయితే పంపిస్తారండి. పంపించిన తర్వాత వెంటనే ఇమాన్యుయల్, రీతు చౌదరి, అలాగే మనకి సృష్టి వర్మ, మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరిని అయితే రిసీవ్ అయితే చేసుకుంటారు అనమాట. అన్న అలిసిపోయి వచ్చినట్టున్నారు, ఆగండి అన్న వాటర్ తెస్తాను అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ అయితే వాటర్ అయితే తెస్తారనమాట. అదేంటి ఇమాన్యుయల్ అంటే నాకు అప్పుడే పని ఆపజెప్పారన్న అని అయితే మనకి వాటర్ అయితే ఇస్తారనమాట. భరణి గారికి హక్ చేసుకుంటాడు ఇమాన్యుయల్ వచ్చేసరికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనకి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకి మళ్ళీ కామనర్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు అనమాట. డిమాండ్ పవన్ అయితే నాగార్జున గారే డిమాండ్ పవన్ అయితే లోపలికి అయితే పంపిస్తారండి. పవన్ అయితే లోపలికి అయితే వెళ్తారండి. అక్కడ అందరూ కూడా హాయ్ నేను డిమాండ్ పవన్ భరణి గారు అతను నాతో పాటు డిప్స్కి బాగా కొట్టు బ్రదర్ అయితే మనకి అంటారు అనమాట. నిజంగా హ్యాపీ అయితే అనిపించింది. డిమాండ్ పవన్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు, అలాగే మనకి డిమాండ్ పవన్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట. రీతు చౌదరి గారు దాని తర్వాత ఏంటంటే మనకి భరణి గారు అయితే ఉంటారు కదా. వీళ్ళిద్దరికి టాస్క్ అయితే
ఇవ్వమని అయితే అడుగుతాడు అనమాట నాగార్జున డిమాండ్ పవన్కి. ఏంటంటే వారం అంతా కూడా గిన్నెలు తోమాలి. దీనికి ఎవరినైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు డిమాండ్ పవన్ అంటే నేను రీతు చౌదరి గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను గిన్నెలు బాగా తోముతారని. అదేంటి నీకెలా తెలుసు అంటే, లేదు సార్ నేను చూస్తాను గిన్నెలు బాగా తోముతారా లేదని. ఏంటి వారం అంతా చూస్తావా అని అయితే అంటాడనమాట ఇమాన్యుయల్. నిజంగా గిన్నెలు తోముతారనమాట. వారం అంతా గిన్నెలు తోమే టాస్క్. ఇద్దరు సెలబ్రిటీలు వెళ్తుంటే ఒక కామన్ మ్యాన్ వెళ్తున్నాడు కదా, ఆ కామన్ మ్యాన్ ఈ ఇద్దరికి కూడా ఒక టాస్క్ అయితే అప్పచెప్పాలన్నమాట. ఇల్లు బాత్రూమ్లు క్లీన్ చేయాలి, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, గిన్నెలు తోమాలి అనే టాస్క్లు అనమాట. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే సంజన గల్రాని అయితే ఎంటర్ అవుతారనమాట. నార్మల్గా శారీ కట్టుకుని అయితే వస్తారు. ఇద్దరు పిల్లలు, పెళ్లి కూడా అయిపోయింది. ఏవి అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఏవి స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎమోషనల్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక ఫోటోషూట్లోని పూరి జగన్నాథ్ గారు చూసి ఈవిడ్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైఫ్ టర్నింగ్ పాయింట్ పూరి జగన్నాథ్ గారు అయితే ఇచ్చారు. బుజ్జిగాడి సినిమాతోనైతే ఎంట్రీ అనమాట. అప్పుడుతోని లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే అయిందనమాట. 2010లోనే ఒక కేసులోనైతే మీకు చిన్న ఎంక్వైరీ విషయంలోనైతే పిలుస్తున్నామని చెప్పేసి కేసుకి అయితే పట్టుకెళ్తారమ్మా. పోలీస్ స్టేషన్కి అయితే పట్టుకెళ్తారు. అక్కడైతే జైల్లోనైతే ఉండిపోతారు అనమాట. స్టక్ అవుతారు. మరి కేసు మొత్తం అయిపోయిన తర్వాత బయటకి అయితే వస్తారనమాట. వీళ్ళ హస్బెండ్ వచ్చేసరికి వెల్ ఎడ్యుకేటెడ్. ఓకేనా, ఇది ప్రోమో కట్ అది. ఇంకా హౌస్లోకి అయితే పంపించేస్తారు. మరి మీ పిల్లల్ని తీసుకున్నదికైతే 13 మందిని పెట్టయితే వచ్చానండి. చాలా మందిని పెట్టయితే వచ్చాను. మా హస్బెండ్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అని అయితే చెప్తారండి సంజన గారు. కొద్దిగా ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి అయితే నాకైతే అర్థమైంది. కాకపోతే వెరీ స్ట్రాంగ్. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత భూమాతకి అయితే దండం పెట్టుకున్న తర్వాత అందరిని అయితే పరిచయం చేసుకుంటారు అనమాట. మాస్క్ మ్యాన్, హృదయ మానవ్, డిమాండ్ పవన్, రీతు చౌదరి, ఇమాన్యుయల్ వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకుంటారు అనమాట. నేను ఒక్కరినే ఉండాలని అనుకున్నాను, మీరు చాలా మంది అయితే ఉన్నారు అని అయితే అంటారనమాట. అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారు పోను ఒక్కరినే ఉంటే బాగుంటుంది అని అంటే పోను ఒక్కరిగానే ఉంటే బాగుంటుంది అని అయితే అంటారనమాట. అక్కడ భరణి గారు అయితే నవ్వుతారండి. అక్కడ ఫన్నీగా అయితే అనిపించింది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వస్తారండి. అదేంటంటే మనకి రాను బొంబాయికి రాను రాము రాథోడ్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి, మంచి సింగింగ్ పర్ఫార్మెన్స్ తోటి అయితే వస్తారనమాట. జడ్జెసే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారనమాట. పల్లెటూరు నుంచి వచ్చి లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసి మ్యూజిక్ అంచెలంచెలుగా ఎదిగిన రాము రాథోడ్ నిజంగా సూపర్ అనమాట. నిజంగా ఇంకోటి కూడా చెప్పాలి రాము రాథోడ్ గురించి. అదేంటంటే మిస్ వరల్డ్ స్టేజ్ మీద కూడా ఇతని పాట అయితే ఎక్కింది అనమాట. రాను ముంబైకి రాను ఆ పాట అది మామూలు విషయం అయితే కాదండి. నిజంగా టూ గుడ్ అనమాట. ఇతను కూడా మనకి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం నిజంగా అదృష్టం. ఇతనికి అదృష్టం. మరి ఆట ఎలాగా ఆడుతాడో మనం చూసి మనం రివ్యూ అయితే చెప్పాలండి. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే రాము గారు అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతారు అనమాట. ఎంటర్ అవ్వగలన సృష్టి వర్మ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా అయితే ఉంది. టూ డాన్సర్స్ అయితే ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోనైతే అనేది. బిగ్ బాస్ 9లోనైతే 2 డాన్సర్స్ అయితే ఉన్నారని చెప్పేసి అయితే సృష్టి వర్మకి అయితే అంటారండి. ఇంకోటి ఏంటంటే రాను ముంబైకి రాను ఇతను కలిపి బిగ్ బాస్ 9లోనైతే స్టెప్స్ అయితే వేస్తారు. అది కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఇంకా నెక్స్ట్ ఒక కామనర్ని అయితే పంపిస్తారనమాట. ఆ కామనర్ని సెలెక్ట్ చేయడానికి మనకి నవదీప్ గారు అయితే వస్తారనమాట. నవదీప్ గారు కార్డ్స్ అయితే పెడతారు. నాగార్జున గారు కార్డ్స్ అయితే పెట్టి ఒక కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ సెలెక్ట్ చేసుకుని కూడా శ్రీజ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మనందరికీ తెలిసిందే. దమ్ము శ్రీజ గారు మాత్రం తుమ్మైతే లేపారు. స్టార్టింగ్లో మనకి అగ్ని పరీక్ష షో మీరు స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే 2 రెడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి బిందు మాధవ్ గారు, ఒకరైతే అభిజిత్ గారు అయితే రెడ్ అయితే ఇచ్చారనమాట. ఈ పిల్లలు ఏదో మ్యాటర్ ఉంది, సరే చూద్దాం ఇలా అరిస్తే టీవీలు కట్టేస్తారని చెప్పేసి అయితే శ్రీముఖి గారు అయితే అనడం అయితే జరిగింది. అలాగైతే సీజన్ 2 3 అలాగైతే నీ వాయిస్ కూడా కట్టేసి ఇప్పుడు వెళ్ళిపోతారు కదా అని అయితే అని అంటది అనమాట. ఎవరికైనా సరే ఇచ్చిబడి చేస్తుంది, ఈ అమ్మాయిలోని ఏదో విషయం ఉంది అని చెప్పేసి అయితే ఈ అమ్మాయిలోని ఏదో విషయం ఉంది అని చెప్పేసి మనకి నవదీప్ గారు గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అతని జడ్జిమెంట్ 100% అయితే కరెక్ట్ అయిందనమాట. ప్రతి ఒక్క టాస్క్లో కూడా ఈవిడ బెల్లకొట్టి ఈవిడే పరిగెడుతున్నట్టు టాస్క్లను కూడా ఫటాఫట్ కంప్లీట్ చేసింది. అందుకే ఈ అమ్మాయిని అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. ఖచ్చితంగా అయితే ఈ అమ్మాయి అయితే ఉండాలి. హై ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయి ఎవరైనా ఉందంటే దమ్ము శ్రీజ. చాలా హై ఎక్స్పెక్టేషన్స్. ఓకే, దమ్ము శ్రీజ గారు జ్యూరీ సెలెక్ట్ చేశారు. అంటే నాకు ఇక్కడ 2 విధాలుగా అర్థం కావట్లేదండి. ఓటింగ్ సెలెక్ట్ చేసింది వెళ్ళిపోతే అంత హైప్ రాదు ఈ అమ్మాయికి. ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు, హై రీచ్లోనే ఉంది. కాకపోతే జ్యూరీ సెలెక్ట్ చేసి పంపిస్తే ఈ అమ్మాయికి కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వస్తుందని చెప్పేసి మనకి నవదీప్ గారు గ్రీన్ అయితే ఇచ్చారు కదా, అదే వ్యక్తి వచ్చి ఈ అమ్మాయిని ఆకాశానికి ఎత్తి లోపలికి అయితే పంపించడం అయితే జరిగిందండి. 1 minute అయితే మాట్లాడుతుంది అన్నమాట ఈ అమ్మాయి. అదేంటంటే
ఇప్పటి వరకు నా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా అయితే నేను కప్పు కొట్టేస్తానని చెప్పేసి అయితే అంటదనమాట. అది ఓవర్ కాన్ఫిడెన్స్గా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోని అంతమందితో ఎలాగైతే ఈ అమ్మాయి సర్వే అవుతుందా అనేది, అంతమందిలోని ఈ అమ్మాయి మనకి సర్వే అవుతుందా అని చెప్పేసి అయితే మనం డిసైడ్ చేయాలి. అది చూద్దాం. మరి ఒకరోజు నటించవచ్చు, 2 రోజులు నటించవచ్చు, 3 రోజు ఏ కెమెరా కన్నా దొరక్కపోదని చెప్పేసి 365 డిగ్రీస్లో అయితే కెమెరా అయితే లైవ్గా అయితే ఉంటుంది. అది లైవ్, మనం చేసేది ఇంకేమీ లేదు, లైవ్ అది. ఓకేనా ఫ్రెండ్స్. దమ్ము శ్రీజ మీద మాత్రం కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నవదీప్ గారు సెలెక్ట్ చేశారంటే నిజంగా ఆనిముత్యమే. మరి ఆ టాస్క్లో కూడా మంచి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. నేను ఓట్లు ఎవరికన్నా వేసానంటే మాస్క్ మ్యాన్ హరీష్కి 5 రోజులు అయితే వేసాను, దమ్ము శ్రీజ గారికి అయితే నేను 3 రోజులు అయితే ఓట్లు అయితే వేసాను అనమాట. అది ఇంకా నవదీప్ గారు అయితే వెళ్ళిపోతారనమాట. అలాగే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ అమ్మాయికి, ఖచ్చితంగా అయితే నేను కప్పు కొడతాను అని అయితే ఖచ్చితంగా చెప్తుంది ఈ అమ్మాయి. మరి చూడాలి, మరి అంతమందిని తట్టుకుంటుందా లేదని చూడాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి అండి. ప్రోమో నిజంగా సూపర్ అనమాట. స్టార్టింగ్ మనకి మైక్ పనిచేస్తుంది కదా, స్టార్టింగ్ మనకి మన తేజ గారు అయితే ఫస్ట్ అవకాశం అయితే ఇస్తారనమాట. జయం సినిమాలోనే అక్కడ అంచెలంచెలుగా ఎదిగి అయితే ఒక స్థాయిలోనైతే ఉన్నారు. ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయంట. భజ్బూరి, హిందీ, మలయాళం, కన్నడలోనైతే తిరుగుతూ ఉంటారనమాట. అందుకే తెలుగులో కొద్దిగా అవకాశాలు అయితే తగ్గాయని చెప్పేసి అయితే మనకి నాగార్జున సార్తోనైతే చెప్తారండి. ఏవి కూడా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. 2010లోనైతే వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారని చెప్పేసి అయితే చెప్తారు. అలాగే పెళ్లి కూడా అయిందండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అయితే ఉన్నారండి చెప్పేసి అయితే అంటారనమాట. పూర్ణ మార్కెట్లోని శివమణి సినిమా జరుగుతున్నప్పుడు మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం మీకు కుదరలేదు అని అయితే అంటారనమాట. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి షేక్ హ్యాండ్ అయితే ఇస్తారనమాట. నాకైతే చాలా నీట్గా మనసులోనేమీ లేకుండా మాట్లాడుతున్నట్టు నాకైతే సుమన్ శెట్టి గారు అయితే కనిపిస్తున్నారనమాట. బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మాస్క్ హరీష్ గారు, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు అయితే మాటల్లో పెడతారనమాట. నాకు బృందావన్ కాలనీలో ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మీ డైలాగ్ అంటే చాలా ఇష్టం సార్, ఎంజుకురా అని అయితే అంటారు. చాలా ఫన్నీగా అయితే అనిపిస్తుంది అనమాట. అక్కడ మాస్క్ మీద హరీష్ చిన్న కామెడీ అయితే వేస్తారండి, నిజంగా అది హైలైట్. అదేంటంటే లోపలికి వెళ్దామండి అని అయితే అంటారనమాట మన మాస్క్ మీద హరీష్. సారీ అండి నేనే ఆపేసాను అయితే అంటారనమాట. ఇవిడితో పెట్టుకుంటే ఇక్కడే ఆపేస్తుంది అందరినీ కూడా అరైతే అంటారనమాట మాస్క్ మీద హరీష్. అక్కడైతే చాలా ఫన్నీగా అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి ఓటింగ్ త్రూ సెలెక్ట్ అయింది మనకి శ్వేత అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. అసలు ఓటింగ్ వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది, ఓటింగ్ త్రూ సెలెక్ట్ అయినంటే నాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి అయితే అంటారనమాట. యాక్చువల్గా నేనే అనుకుంటున్నానంటే దమ్ము శ్రీజ గారిని ఓటింగ్ ద్వారా పంపించేసి శ్వేత గారిని జడ్జెస్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను అనమాట. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనకి దమ్ము శ్రీజ గారిని నవదీప్ గారు ఇలా లేపి ఎందుకు లేపారంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఊరి నుంచి వచ్చారు, ఊపుకొని వచ్చారు అని చెప్పేసి డైలాగ్ ఏదో వేశారు కదా, అది కవర్ చేసుకున్నందుకు లేదనుకుంటే రియల్గా ఆట ఆడిందండి. దమ్ము శ్రీజ రియల్గా ఆట ఆడింది, పక్కగా ఆట ఆడింది అనమాట. నాకైతే అదే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరి లాస్ట్ మనకి కామనర్గా మనకి శ్వేత గారు అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతారండి. మనకి షో ఎండింగ్ టైంలో వచ్చేసరికి శ్రీముఖి గారు అయితే ఎంటర్ అవుతారనమాట. శ్రీముఖి గారు వచ్చేసరికి నాకు సార్ 1 మినిట్ సార్ అంటే, అదేంటి శ్రీముఖి నువ్వు వచ్చావు అంటే, మనకి అగ్ని పరీక్ష షోలో చాలా మంది అయితే పర్ఫార్మెన్స్ చేశారు. నేను అభిజిత్ గారు కలిపి నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. అదేంటంటే ఒక కామనర్ని 5 మంది అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఒక కామనర్ని అయితే తీసుకుందాం. చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుల కోరిక మేరకు టాస్క్లన్నీ కూడా చాలా బాగా ఆడేశారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ కామనర్ని కూడా నేను బిగ్ బాస్ హౌస్లో పంపించాలనుకుంటున్నానంటే నాదేమీ లేదమ్మా, బిగ్ బాస్కి అడగాలి అని చెప్పి అంటారనమాట. మన శ్రీముఖి గారు ప్లీజ్ సార్ అని గడ్డం పట్టుకొని బతిమాడుతారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మర్యాద మనీష్ గారిని అయితే పంపిస్తారు. మర్యాద మనీష్ గారిని పంపించడం నాకైతే బొక్క. మరి మర్యాద మనీష్ గారు పంపించుకుంటే నాగా గారిని పంపించుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అక్కడ బట్టపట కన్నీరు చుక్కలు గారిపోతాయి అనమాట. మన అనుష రత్నం గారికి చాలా కష్టపడింది పాపం, చాలా పిఆర్ చేసుకుంది, చాలా డబ్బులు ఎఫెక్ట్ చేసింది. షో మనకి డబ్బులు బొక్క, అన్నీ బొక్క, చాలా ఎఫెక్ట్ చేసింది. కానీ మనకి మర్యాద మనీష్ గారు అయితే లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయారు అనమాట. ఎవరైతే మిగిలిపోయారో అందరిని కూడా రమ్మంటారండి. వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా డ్యూటీ అయితే వేయబోతున్నారు అని చెప్పేసి అయితే మ్యాక్స్ మనకి ఎవరైతే అగ్ని పరీక్ష షోలోనే అందరూ మిగిలిపోయారో అందరూ అయితే స్టేజ్ మీదకి అయితే వస్తారని, మీరు చాలా ఎఫెక్ట్స్ పెట్టారు కాకపోతే మీరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి అందరినీ కూడా వస్తారనమాట. నాగార్జున గారితో ఒక సెల్ఫీ అయితే తీసుకుంటారనమాట. సెల్ఫీ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి మన టీవీ ప్లీజ్ అని అయితే నాగార్జున గారు అయితే అంటారండి. మన టీవీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా నిలబడతారు. నిలబడిన తర్వాత ఏమవుతుందంటే మనకి ప్రియ గారు ఉన్నారు కదా, ప్రియ గారు అయితే నిలబడతారు అనమాట. కామన్ మ్యాన్ నిలబడి
వారం అంతా కూడా వండాలి, ఎవరు వండుతారు అని అయితే మనకి అయితే అంటారనమాట ప్రియ గారికి. ప్రియ గారు అప్పుడు ఏమంటారంటే సీజన్ ఇప్పుడు మనకి ప్రియ గారు వచ్చేసరికి ఆడవాళ్ళు వంట చేస్తేనే బాగుంటుంది. సో ఏంటంటే నేను సంజన గారిని అయితే అనుకుంటున్నాను అయితే అంటదనమాట. సంజన గారు వారం మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా వండాలి. నెక్స్ట్ ఏంటంటే నాగార్జున గారు ఏమంటారంటే ఫ్రెండ్స్ మీకు ముందుగానే చెప్పాను కదా, నాగార్జున గారు అయితే అంటారనమాట డబల్ హౌస్ డబల్ ధమాకా అని అయితే అంటారనమాట. హౌస్‌లు అయితే ఉన్నాయి. ఒకటేంచి మెయిన్ హౌస్, ఒకటేంచి ఔట్ హౌస్ అనమాట. ఔట్ హౌస్‌లోనే ఏ లగ్జరీస్ కూడా ఉండవు. మెయిన్ హౌస్‌లో మాత్రం లగ్జరీస్ మొత్తం కూడా ఉంటాయి అని చెప్పేసి అయితే నాగ్ సార్ అయితే అంటారండి. ఎవరైతే అగ్ని పరీక్ష షోలో విన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఓనర్స్ హౌస్‌లోనైతే ఉండాలి అని అయితే నాగ్ సార్ అయితే చెప్తారనమాట. చెప్పకముందే సిరీస్ అయితే క్లాప్స్ కొట్టేస్తుంది. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి అయితే నా ఉద్దేశం. నెక్స్ట్ ఎవరైతే మనకి సెలబ్రిటీస్ అయితే ఉన్నారో వాళ్ళకి మనకి టెనెంట్ హౌస్ అయితే ఇస్తారనమాట. అక్కడ వసతులు తక్కువ. ఇది ఆల్రెడీ జరిగిందే, బయటికి లీక్ కూడా అయిపోయింది. నాకు సార్ అయితే అంటారనమాట ద బెస్ట్ టు 15 హౌస్ మేట్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో బిగ్ బాస్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి అయితే అంటారనమాట. నాగార్జున గారు అయితే హౌస్ అయితే లాక్ చేసేస్తారండి. లాక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే వస్తుంది అనమాట. మన మాస్ మ్యాన్ హరీష్ గారు అయితే అంటారనమాట అన్ని గెలిచిన వ్యక్తుడికే మనకి గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని కూడా అయితే మన మాస్ మ్యాన్ గారు అయితే అంటారనమాట. అక్కడ మళ్ళీ అక్కడతోనే షో అయితే ఎండ్ అవుద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.